సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచ్చిన భాగాన్ని మనం చదువుకున్నాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 22వ వచ్చిన భాగాన్ని చదువుతాం. రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను. గురుపోతు వేగం వంటి వేగము వారికి కలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ప్రభునందు పేర మనం పెట్టి బిలాము పలికిన దేవోక్తులను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. బిలాము పలికినటువంటి దేవోక్తుల్లో ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని శ్రేష్టమైన సంగతులు మనతో మాట్లాడుతూ ఎంతగానో మనం బలపరుస్తూ వస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రేర బాలాకు రెండవ మారు బిలామును ఒక పర్వతానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పర్వతం మీద దేవుని సన్నిధిలో మాట్లాడినటువంటి బిలాము దేవుడు తన నోట ఏ మాటలు ఉంచాడో ఆ మాటలు ప్రకటించటానికి బిలాము బాలాకు దగ్గరికి వచ్చి ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక్కొక్క విషయాన్ని ఆయన మాట్లాడుతూ 22వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది అని చెప్తున్నాడు. బాలాకు ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అని ఆయన యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలు ప్రజలు శపించబడాలి, వారు నాశనమైపోవాలి, ఇశ్రాయేలీలు నశించిపోవాలి అనేది మోయాబు రాజు అయినటువంటి బాలాకు యొక్క ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడిన వారు కనుక వారిని శపించవద్దు అని దేవుడు బిలాముతో చెప్పాడు. ఇశ్రాయేలు మీదకి వచ్చినటువంటి శాపాన్ని దేవుడు ఆశీర్వాదముగా మార్చాడు. దేవుడు బిలాము నోట ఏ మాటలు ఉంచాడో ఆ మాటలు బిలాము పలుకుతూ ఇశ్రాయేలు గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది అని అంటాడు. ఈ విషయాన్ని బిలాము ప్రకటిస్తున్నాడు, బాలాకు దాన్ని గ్రహించాలి. దేవుడు చెప్పాడు, దేవుడు బిలాము నోట ఏ మాట ఉంచాడో ఆ మాటనే ప్రకటిస్తూ ఉన్నాడు బిలాము. బిలాము ప్రకటించుచున్న దేవోక్తులను బాలాకు గ్రహించాలి. మోయాబు రాజు అయినటువంటి బాలాకు ఆ మాటలను అర్థం చేసుకోవాలి. బాలాకుతో బిలాము చెప్తున్నాడు, బాలాకు, నీవైతే ఇశ్రాయేలును శపించమంటున్నావు, వారు శపించబడాలి, వారు శాపగ్రస్తులు అయిపోవాలి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు వారిని ఆశీర్వదించాడు, దీవించమని నాకు సెలవిచ్చాడు, నేను దాన్ని మార్చలేను. ఏ ఇశ్రాయేలునైతే నువ్వు శపించాలి అని అనుకుంటున్నావో ఆ ఇశ్రాయేలు ప్రజలలో రాజు యొక్క జయధ్వని ఉన్నది అని అన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలలో రాజు యొక్క జయధ్వని ఉన్నది అని అంటాడు.
ఇశ్రాయేలు ప్రజలలో రాజు యొక్క జయధ్వని ఉన్నది. ఆ జయధ్వని ఉన్నది అని బిలాము గ్రహించాడు. ఆ విషయాన్ని బాలాకుతో చెప్తున్నాడు. నువ్వు శపించమన్న ఇశ్రాయేలీలు సామాన్యులు కాదు. నువ్వు శపించమంటున్న ఇశ్రాయేలీలు ఆశీర్వదించబడిన వారు. నువ్వు శపించమంటున్న ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. నువ్వు శపించమంటున్న ఇశ్రాయేలు ప్రజలలో రాజు యొక్క జయధ్వని ఉన్నది అని బిలాము బాలాకుతో చెప్తా ఉన్నాడు. ప్రభునని పేర ఈ మాటలను మనం గ్రహించాలి. బాలాకుకు అర్థం కాలేదు, కానీ మనము గ్రహించాలి. ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలలో రాజు యొక్క జయధ్వని ఉన్నది. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే పేరా ఇశ్రాయేలు యొక్క రాజును గూర్చి ఎన్నో శ్రేష్టమైనటువంటి సంగతులు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ఇశ్రాయేలు యొక్క రాజు ఎవరు? ఈ ఇశ్రాయేలు రాజు, ఈ ఇశ్రాయేలు రాజు యొక్క అనుభవాలు ఏమిటి అని మనం పరిశీలన చేస్తే అక్కడే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 7వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. చదవండి. నీళ్లు అతని బొక్కెనల నుండి కారును, అతని సంతతి బహు జలముల యొద్ద నివసించును. అతని రాజు అగగు కంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతని రాజు అగగు కంటే గొప్పవాడు. అతని రాజ్యము అధికమైనదగును అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క రాజు ఎలాంటి వాడంటే అగగు అనేటువంటి రాజు కంటే కూడా గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. కొంచెం గంభీరంగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క రాజు అగగు రాజు కంటే కూడా గొప్పవాడు అని మనం చూస్తున్నాం లేఖన భాగంలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పేర ఎంతగా ఆశీర్వదించబడిన వారో, ఎంతగా వారు దీవించబడిన వారో దేవుని యొక్క లేఖనములో శ్రేష్టమైనటువంటి అనుభవాలు మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పేర అతడు ఆ ఇశ్రాయేలులో ఉన్న రాజు అగగు రాజు కంటే కూడా గొప్పవాడు. ఈ అగగు రాజు ఎవడు అని అంటే ఇతడు అమాలేకీల రాజు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇతడు అమాలేకీల రాజు. అగగు అనేటువంటి పేరు కలిగినటువంటి రాజులు అమాలేకీయులను ఏలినట్లుగా లేఖన భాగములో మనము చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు పేర ఈ అగగు అనేటువంటి రాజు కంటే కూడా అమాలేకీయుల రాజు అయిన అగగు గొప్పవాడని సహజముగా అది ఒక లోకోక్తిగా ఉన్నది. కానీ అగగు రాజు కంటే కూడా గొప్పవాడు ఇశ్రాయేలులో ఉన్నాడు. అగగు రాజు కంటే కూడా గొప్పవాడు ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నాడు. కనుక అందుకొరకే ఆ ఇశ్రాయేలు యొక్క రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అగగు రాజు కంటే అతడు గొప్పవాడుగా ఉన్నాడు. అతని రాజ్యము అధికమైనదగును అన్నాడు. అధికమైన రాజ్యం అవుతుంది. ఈ రాజ్యము ఇశ్రాయేలులో రాజు ఉన్నాడు. ఆ రాజు అమాలేకీల రాజు కంటే కూడా ఆయన గొప్పవాడై ఉన్నాడు. అతని రాజ్యము అధికమగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప శ్రేష్టమైనటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం.
ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజు ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకున్న రాజు ఆయన గొప్పవాడు. ఆ గొప్పవాడైనటువంటి ఆ రాజు ఇశ్రాయేలుకు ఉన్నాడు గనుక ఆ రాజు యొక్క జయధ్వని ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు రాజు యొక్క జయధ్వని కలిగిన వారు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేసి చెప్పారా, జెఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదవండి. జెఫన్యా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదువుదాం. సియోను నివాసులారా ఉత్సాహ ధ్వని చేయుడి, ఇశ్రాయేలులారా జయధ్వని చేయుడి, యెరూషలేము నివాసులారా మీరు పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ ప్రవచనం ఎత్తుతున్నాడు. ఏమంటున్నాడు? నివాసులారా ఉత్సాహ ధ్వని చెయ్యండి, జయధ్వని చెయ్యండి, పూర్ణ హృదయముతో మీరు సంతోషించండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమిటి కారణం అంటే చదవండి 15వ వచనం నుండి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. మీ శిక్షను కొట్టివేశాడు, మీ శత్రువులను వెళ్ళగొట్టాడు. ఇశ్రాయేలులకు రాజు అయిన యెహోవా మీ మధ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రభునందు పేరా ఇదిగో జయధ్వని చెయ్యండి, సంతోషధ్వని చెయ్యండి అని చెప్పి ఎందుకు చెప్తున్నాడంటే, ఇదిగో ఆ ఇశ్రాయేలు ప్రజలలో ఒక రాజు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజే యెహోవా. దేవుని స్తోత్రం. సైన్యములకు అధిపతియగు యెహోవాయే వారికి రాజుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాజు వారిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే, వారి శిక్షను కొట్టివేశారు, వారి యొక్క శత్రువులను వెళ్ళగొట్టి వేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో శ్రేష్టమైనటువంటి అనుభవాలు మనం చూస్తాం. 17వ వచనం వరకు చదివితే పేరా ఎన్నో సంగతులు మనం అక్కడ చూడగలుగుతాం. హల్లెలూయా. కనుక ప్రభువునందు పేరా శత్రువులను వెళ్ళగొట్టి వారి శిక్షను కొట్టివేసి దేవుడు వారి మధ్యలో వారికి రాజుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి రాజుగా ఉన్నాడు. అందుకొరకే ఇదిగో ఆ రాజును బట్టి ఇప్పుడు వారు ఎంతగానో సంతోషిస్తున్నారు. హల్లెలూయా. ఆ రాజు యొక్క జయ ధ్వజం, ఆ రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది అని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎంతైనా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. 20వ కీర్తన 5వ వచన భాగాన్ని చదవండి ఒకసారి. 20వ కీర్తన 5వ వచన భాగాన్ని చదువుదాం. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. హల్లెలూయా. అయ్యా నీ రక్షణ బట్టి, నీ నామమును బట్టి మేము జయధ్వని చేయుచున్నాము, మా జయధ్వజము ఎత్తుచున్నాము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దావీదుకి ఇచ్చిన రక్షణ బట్టి, దావీదుకి ఇచ్చినటువంటి నామమును బట్టి ఇదిగో ఎంతగానో దావీదు దేవుని స్తుతిస్తున్నాడు. అయ్యా నీ యొక్క నామమును బట్టి, నీ రక్షణ బట్టి మేము జయధ్వజము ఎత్తుచున్నాము అని అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉత్సాహ ధ్వని మేము చేయుచున్నాము అంటాడు. 9వ వచనం చదవండి అక్కడ. 9వ వచనాన్ని, యెహోవా రక్షించుము, మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. హల్లెలూయా. మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. ఈ కీర్తన భాగములో దావీదు దేవునికి మొర్ర పెడుతున్నాడు. దావీదు దేవునికి మొర్ర పెడుతుంటాడు, మేము మొర్ర పెట్టినప్పుడు
రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ మాటను బట్టి మనం పరిశీలన చేస్తే అతడు మొరపెడుతున్నటువంటి ఎవరికైతే మొరపెడుతున్నాడో అతడు మొరపెడుతున్నటువంటి యెహోవా మరి ఆ యెహోవా రాజై ఉన్నాడు అని చెప్పి అతడు గ్రహించి అంటాడు, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక అంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక అంటాడు. యెహోవాయే వారికి రాజుగా ఉన్నాడు, యెహోవాయే రాజుగా ఉండి వారు నడిపిస్తున్నాడు. ఇప్పుడు యెహోవా యొక్క జయధ్వని ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణ బట్టి ఎంతగానో జయధ్వని చేస్తూ ఉన్నారు. అలాగే ప్రభు నామాన్ని బట్టి ఎంతగానో వారు జయధ్వని చేస్తూ ఉన్నారు. కనుక అందును బట్టి ఎంతైనా వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం భాగాన్ని చదువుదాం. మొదటి నెల 15వ దినమున వారు రామశేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల అందరి కన్నుల ఎదుట జయోత్సవముతో బయలుదేరి వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తీయులు చచ్చిన వారిని పాతి పెట్టుకుంటున్నారు. ఐగుప్తీయుల యొక్క కుటుంబాల్లో, ఐగుప్తీయుల యొక్క గృహాల్లో తొలుచూలు పిల్లలు చనిపోయారు. ఆ చనిపోయిన వారిని ఐగుప్తీయులు పాతి పెట్టుకుంటుండగా, ఇదిగో ఐగుప్తీయులు భూస్థాపన చేసుకుంటూ ఉండగా, వారు చచ్చిన వారిని పాతి పెట్టుకుంటూ ఉండగా, వారి కన్నుల ఎదుట, ఆ ఐగుప్తీయుల కన్నుల ఎదుట ఇశ్రాయేలు ప్రజలు జయోత్సవముతో వారు బయలుదేరి వచ్చేసారంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. వారు బయలుదేరి వచ్చారు. ఎలా వచ్చారు? జయోత్సవముతో వచ్చారు. జయధ్వని వారిలో ఉన్నది. వారు ప్రభువును ఘనపరుస్తూ, యెహోవాను ఘనపరుస్తూ వారు ఎంతగానో బయలుదేరి వారు వస్తూ ఉన్నారు. ఆ అనుభవాన్ని ఇప్పుడు బిలాము చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు ఎలా వచ్చారో, ఇదిగో వారు ఎలా బయలుదేరారో, పట్టణాలు పట్టణాలు, ఇదిగో రాజ్యాలు రాజ్యాలు, దేశాల దేశాలు, ఇదిగో ఎంతగానో వారు ఎలా దాటుచున్నారో, ఇదిగో వాగులు వంకలు ఎలాగూ వారు దాటుచున్నారో, ఎలాగూ వారు ప్రయాణం చేస్తున్నారో ఇప్పుడు ఆ విషయాన్ని బిలాము చూస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ బిలాము చూసి అంటాడు, ఇశ్రాయేలు ప్రజలలో జయధ్వని, రాజు యొక్క జయధ్వని ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నది అని చెప్తున్నాడు బిలాము బాలాకుతో. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీవే నాకు మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము రక్షించెను, యేసు అనుక్షణము రక్షించెను.
చీకటిని వెలుగు చే శత్రువులను చెదరగొట్టి చీకటిని వెలుగు చేసి ప్రతి క్షణము కాపాడెను. యేసు నన్ను ప్రతి క్షణము కాపాడెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నిందలతో నన్ను కృంగదీసిన, మాటలతో నన్ను గాయపరచిన, నిందలతో నన్ను కృంగదీసిన, మాటలతో నన్ను గాయపరచిన, నా చేయిని పట్టుకొని నా హక్కున చేర్చుకొని, నా చేయిని పట్టుకొని తన హక్కున చేర్చుకొని, నా గాయము స్వస్థపరిచెను. యేసు నా గాయము స్వస్థపరిచెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. కన్నవారే నన్ను విడచి వేసినా, కట్టుకున్నవారే నన్ను వదిలివేసినా, కన్నవారే నన్ను విడచి వేసినా, కట్టుకున్నవారే నన్ను వదిలివేసినా, నా చేయిని విడువకుండా నన్ను వదిలేయకుండా, నా చేయిని విడువకుండా నన్ను వదిలేయకుండా అనునిత్యము నాతో ఉండెను. యేసు అనునిత్యము నాతో ఉండెను, అనునిత్యము నాతో ఉండెను. యేసు అనునిత్యము నాతో ఉండెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నేను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా. నన్ను ప్రేమించెను, నన్ను విడిపించెను, నన్ను దీవించెను, నన్ను బ్రతికించెను, అనుక్షణము కాపాడెను. యేసు అనుక్షణము కాపాడెను, అనుక్షణము రక్షించెను. యేసు అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నేను విడచి ఉండలేనయ్యా, నీ
యేసు అనుక్షణము రక్షించెను. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. నా దేవుడు గొప్ప దేవుడు, నా యేసయ్య ప్రేమామయుడు. హల్లెలూయా.